హలో అందరికీ ప్రాచి అఫీషియల్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా పేరెంట్స్ గురించి, మా తల్లిదండ్రుల గురించి చెప్దామని అనుకుంటున్నాను. మా అమ్మ, మా నాన్నకి మేమిద్దరం పిల్లలమండి. మా తమ్ముడు, నేను. మా తమ్ముడు ఇప్పుడు సాఫ్ట్‌వేరు జాబ్ చేస్తున్నాడు. నేను వాలంటరీగా చేశాను. ప్రజెంట్ ఖాళీ. నెక్స్ట్ వచ్చి మమ్మల్ని మా నాన్న, మా అమ్మ ఇద్దరు, అంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ముళ్ళు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా నాన్న కూడా పోలీస్ గవర్నమెంట్ వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల అది దగ్గర అంటే రాలేదు. కానీ మా నాన్న, మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి, అంటే మా ఊర్లో మమ్మల్ని చదివించే ఫస్ట్ వ్యక్తి, అంటే ఒక ఎడ్యుకేషన్ని తీసుకొచ్చారు. పిల్లల్ని చదివిపించాలి అని ఫస్ట్ ఉండింది మా నాన్న. మా నాన్న మమ్మల్ని చదివించడం ద్వారా మా అమ్మల్ని చూసి మిగతా వాళ్ళు చదువుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ మాకంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యారులేండి మార్క్స్లో. కానీ ఫస్ట్ 10th క్లాస్లో నేను అమ్మాయిల్లో ఫస్ట్ వచ్చానండి, ఫస్ట్ మార్క్స్లో. అట్లా ఫస్ట్ క్లాస్ ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వడం లేదు. నన్ను ఎంఎస్సి బీఈడి వరకు మా నాన్న చదివించగలిగాడు. అంటే వ్యవసాయం చేస్తూ, ఒక పక్క డీలర్గా చేస్తూ, మా అమ్మ మమ్మల్ని ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేస్తూ, మా నాన్న ఇంకా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ, మీరు చదువుకోండి, మీరు చదివితే చాలు, మాకు అదే ఆస్తి అని మమ్మల్ని చదివిపించారండి. వాళ్ళు మిగలబెట్టుకోవాలి, మేము కోటీశ్వరులు అవ్వాలంటే మమ్మల్ని చదివించుకోకుండా మమ్మల్ని మ్యారేజ్ చేసి పంపించేసి ఉంటే చాలు. కానీ వాళ్ళు అలా అనుకోలేదండి. మా చదువులే వాళ్ళ ఆస్తిగా భావించి మా మా అంటే వాళ్ళ జీవితం ఎండ్ అంటే ఏమంటారు, వాళ్ళ పొలం కూడా అమ్ముకొని వాళ్ళు మా మీద పెట్టే అంత ప్రేమ, అంత ఇదిగా వాళ్ళ ఆస్తి అంతా మేమే అన్న ఇదిగా మమ్మల్ని చూసుకున్నారు. మా నాన్న అయితే నాకు ఇంకా గుర్తుంది. నా 10th క్లాస్లో నేను ఫస్ట్ క్లాస్ వచ్చానని చెప్పినప్పుడు మా నాన్న ఎంత ఆనందపడ్డాడంటే, అంటే గ్రామంలో మా ఊర్లో ఫస్ట్ కాబట్టి ఫస్ట్ క్లాస్ రావడం అదే ఫస్ట్ టైము. ఒక అబ్బాయి వచ్చారు. ఆ అబ్బాయి నేను క్లాస్మేట్. ఆ అబ్బాయి నేను ఇద్దరము ఫస్ట్ క్లాస్ వచ్చాము. అట్లా చాలా హ్యాపీగా ఫీల్. తర్వాత అందరూ ఫస్ట్లు, ఇప్పుడు అందరు ర్యాంకులు బాగా వస్తున్నారు కానీ ఫస్ట్ మా ద్వారా స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్ అనేది మాకు చాలా గర్వము. దానికి మా తల్లిదండ్రులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అంటే తీర్చుకోలేము, ఎవ్వరూ తీర్చుకోలేరు తల్లిదండ్రుల రుణము.